ప్రతి డివిజన్ నుంచి ఒక 15 మంది ముఖ్య నాయకులను ప్రతి ఒక్కరిని కూడా మనము ఇక్కడికి రప్పించుకొని వారి ద్వారా ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశము ఆ డివిజన్లలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలియజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము రాబోయే సంస్థాగత ఎలక్షన్స్ ఇంతకుముందు ఏదో మన పెద్ద నాయకులు ఎవరైనా కానీ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ అర్బన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ లేదంటే డివిజన్ ప్రెసిడెంట్ కానీ లేదా ప్రధాన కార్యదర్శులు వైస్ ప్రెసిడెంట్ మీద ఎవరికి నచ్చినట్టు వారు ఇచ్చే విధంగా ఉంటుండే. అలా కాకుండా మన పేదమ నాయకులు రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు డివిజన్లలో ప్రజా ఆమోదయోగ్యమైన వ్యక్తిని డివిజన్ ప్రెసిడెంట్గా అలాగే డివిజన్ అధ్యక్షుడిగా అలాగే కూడా ఆ డివిజన్ నాయకులు ఎన్నుకునే విధంగా అంటే ఒక ప్రజా బలంతో ప్రజలు ఎన్నుకునే విధంగా మన కాంగ్రెస్ పార్టీని మొత్తం ప్రక్షాళన చేసే విధంగా ఈ కార్యక్రమాలు రూపొందించి అలాగే పిసిసి అధ్యక్షులుగా ప్రజలందరూ మన ఎన్నికైన నాయకులే ఎన్నుకునే విధంగా ఈ మన పార్టీని ప్రక్షాళన చేస్తున్నారు. కాబట్టి ఇటు కార్యక్రమానికి ఇచ్చేసిన మన అన్నగారైన కార్యక్రమం చాలా చక్కగా పార్టీ నియమావళి పార్టీ ఎందుకు ఈ విధంగా చేస్తుందో దాన్ని వివరించి చెప్పాల్సిందిగా మన నాయకులు ఉర్దూ అకాడమీ చైర్మన్ మన కార్యక్రమం గారిని కోరడం చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలో స్థానిక పార్టీ ఎన్నికల పర్యవేక్షణకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు సహచర కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి గారు, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉంటూ మూడా చైర్మన్గా నిజామాబాద్ అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవనీయులు కేశవరావు గారు, ఉన్నటువంటి రత్నాకర్ గారు, రామోహన్ గారు, సుధాకర్ రావు గారు, ఈ డివిజన్కు సంబంధించినటువంటి డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా ఈనాటి సమావేశంలో వారి నియామక పత్రాన్ని తిరుపతి బల్మూరు వెంకట్ గారి నాయకత్వాన రాష్ట్ర కాంగ్రెస్కు పంపించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో పార్టీకి నిబద్ధత కలిగి పార్టీ నిర్మాణంలో గౌరవనీయులు మాజీ కార్పొరేటర్ బాపూజీ వచనాలయ ఈ డివిజన్ స్థాయి అధ్యక్షుల నియామకం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు మనవాడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం ఈ జిల్లాలో ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బాధ్యులు పెద్దలు షెడ్డురెడ్డి గారి సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని అయితే మనం ఈరోజు నిర్వహించుకుంటున్నాము. ఇది చాలా పార్టీ నాయకులు గత 10 సంవత్సరాలుగా పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ జెండా మోసి పార్టీ కార్యక్రమాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అనేక ఉద్యమాలు చేసిన తర్వాత మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి ఒక తట్టున రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉంటూ ఒక తట్టున పార్టీ నిర్మాణం మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మన బాధ్యతగా ఇక్కడ వేదిక మీద ఒక తిరుపతి అన్న తప్ప మనమంతా నిజామాబాద్ నగరానికి సంబంధించినటువంటి వ్యక్తులు. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా నగరానికి సంబంధించినటువంటి వ్యక్తి. దీని మీద
మన అందరి పూర్తి బాధ్యత ఉంది. ఏ మాట కమాట మాట్లాడుకోవాలంటే మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించినా అవి ప్రజల దగ్గర మేమంతా ఏ ప్రాంతానికి అయితే ఇన్ఛార్జీలుగా ఉన్నామో ఆ ప్రాంత వస్తువులు, ఆ ప్రాంతాల్లో మనం అందరం ఏ విధంగా గాడిలో పెట్టాలా, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఏ విధంగా ముందుకు నడవాలా, అది చిత్తశుద్ధితో మనం చేసే కార్యక్రమం 2-3 మాసాలే ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ 10 డివిజన్లకు సంబంధించిన వాళ్ళు, డివిజన్లకు 5 మందో 10 మందో కేశవ వేణు గారి నాయకత్వాన్ని పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. దాని కొరకే సూటిగా మీకు చెప్పేటట్టు ఈ రోజు ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాం. ఏది జరిగినది ఒకవేళ మనం రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ కొద్ది పొరపాటు జరిగినా మనకు నష్టం జరుగుతుందనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అందుకొరక నీకు మాట్లాడే అవకాశం డివిజన్ ఒక్కరికి ఇస్తున్నా, ఒక్కరికి ఇస్తున్నా. మీరు ఉన్నట్టుగా మాట్లాడండి. సీనియర్లు జూనియర్ అనేటువంటి విషయాలు నిర్మాణంలో నిర్మోహమాటంగా ఆ కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ, వేరే విషయాలకు పోకుండా ప్రతిరోజు 8 నుంచి 10 డివిజన్ల మీటింగ్లు అధ్యక్షుల వారు పెడతా ఉన్నారు. కాబట్టి మీతో కోరుకునేది ఒకటే, ఇవాళ 10 డివిజన్ల వ్యక్తులు 8 డివిజన్ల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళు ఇంకో డివిజన్కు రాకూడదు మీటింగ్, సాయంత్రం మీటింగ్. అక్కడి వాళ్ళే అక్కడ పాలు పంచుకోవాలి. ఎందుకంటే వీళ్ళే అక్కడికి వచ్చి మళ్ళీ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తే సరిగా ఉండదు అనేటువంటి ఒక సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తగా సూచన చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు పార్టీ అధ్యక్షులుగా నియామకం జరిగిన తర్వాత రోజు మీ కార్యక్రమం మీ డివిజన్లో వార్డు నిర్మాణం, బూత్ నిర్మాణం, బూత్ లో ఉన్నటువంటి సభ్యుల నిర్మాణం జరగాల. ఇది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఖర్గే గారి ఆదేశం, రాహుల్ గాంధీ గారి సూచన, మనవాడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన్ని జరుగుతున్నటువంటి పార్టీ నిర్మాణ కార్యక్రమం. కాబట్టి దీంట్లో మనమందరం ఐక్యంగా సమైక్యంగా వేణు గారి నాయకత్వాన్ని ముందుకు నడవలసిందిగా కోరుకుంటూ మీకు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మొట్టమొదటిగా మన 19వ డివిజన్ ప్రెసిడెంట్ శేఖర్ గారిని మాట్లాడుతున్నారు. ఆహ్వానించిన ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారు, వాళ్ళ ఎన్ని ఊరి నుంచి మన పార్టీ ప్రెసిడెంట్ గారు ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ మీద విషయాలు సార్ అవైలబుల్. ఇక్కడ ఈ కమిటీలో మనం లిస్ట్ తయారు చేసిన దాంట్లో ఎవరైతే లిస్ట్ వచ్చింది సార్, ఈ లిస్ట్లో ఎంక్వైరీ అనేది నాది వరకు నేను ఒక 15 నుంచి 150 మందిని ఎంక్వైరీ చేశాను. మనం చెప్పేసి ఇలా సైడ్ ఉంటారు 100 మందిని సర్వే జరిగింది. ఈ సర్వేలో ఎలిజిబిలిటీ లేని వాళ్ళు మా ఇన్ఛార్జ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ గారు వచ్చారు, రవికుమార్ గారు. తనని ఇప్పటి నుండి ప్రతి ఒక్క హౌస్కు తను నేను కలిసి ఒక్క ఇంటికి నేను ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ 100 మంది చేస్తే 20 మంది కూడా ఎలిజిబిలిటీ కావచ్చు. ఉన్న ఎలిజిబిలిటీ వాళ్ళని కూడా ఈ లిస్టులో ఇప్పుడు నాకు 3 లిస్టులు వచ్చాయి. అరుణ్ కుమార్ అని ఉన్నారు, ఇతనికి ఓపెన్ కార్డ్ ఉంది, డాక్యుమెంటేషన్ ఉంది, ఎవ్రీథింగ్ ఎలిజిబిలిటీ ఉన్నారు. ఈయన ఫస్ట్ లిస్ట్ లో వచ్చింది, ఫైనల్ లిస్ట్ లో వెళ్ళిపోయింది. ఎలిజిబిలిటీ ఉన్నారు. ఇది సక్రమంగా జరగలేదని నా నుంచి రిక్వెస్ట్. పార్టీ నష్టపోతారని నా రిక్వెస్ట్. ఎలిజిబిలిటీ ఫైనల్ లిస్ట్ వచ్చిన వాళ్ళకి కూడా డాక్యుమెంటేషన్ లేదు, డాక్యుమెంటేషన్ లేదు. దానికి సొల్యూషన్ ఏదైనా చేస్తారు. ఇంతమంది వచ్చాయి, దీనికి సొల్యూషన్ చేయండి. వీళ్ళు ఎంక్వైరీ అయింది, వీళ్ళు ఎలిజిబిలిటీ అవుతున్నారు, మనం డాక్యుమెంట్ లేము అంటున్నాం. ఒకటి లేకపోతే ఒకటి లేదు అంటున్నాం. మరి వీళ్ళకేమో మనం తిరుగుతుంటే తిరుగుతాం. ఇంట్లో ఇప్పుడు నేనే 10 మందిని తీసుకొని వస్తాను, ఇప్పుడు వాళ్ళని రమ్మన్నాను వస్తారు. ఎలిజిబిలిటీ ఉన్నారు, ఫస్ట్ లిస్ట్ లో వచ్చింది అన్నారు, ఏదైనా ఈ లిస్ట్ వచ్చి మీరు ఇచ్చిండ్రు అంటే ఎలిజిబిలిటీ వచ్చింది. మళ్ళీ సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్
ఉంది. నేను పరిశీలించడానికి పోతున్నాను. ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి జరిగే న్యాయం గురించి చెప్పినాము. మీ అందరికీ కూడా మేము చెప్పినాము. ఏదైతే ఎలిజిబుల్ లిస్టులో గవర్నమెంట్ ఆఫీసర్స్, ఎస్సీ ఆఫీసర్స్ ఫిల్లింగ్ చేయడం జరిగింది. మీకు ఇంకా ఎలిజిబుల్ ఉంటే వారి లిస్టు కూడా మాకు ఇవ్వాల్సిందిగా మేము అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ప్రతి ఒక్క డివిజన్ ఇన్ఛార్జ్ కూడా మీరు ఆ లిస్టు ఇచ్చారు. ఆ లిస్టు ప్రకారం కూడా ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తున్నది. కొన్ని రోజుల్లో 2-3 రోజుల్లో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వారందరికీ ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా మేము కలెక్టర్ గారితో మేము కమిషనర్ గారికి తెప్పించడం జరిగింది. తెప్పించిన నోటరీ ఇచ్చిన ఇంతకుముందు ఇచ్చిన ఒప్పందం ప్రకారం అటువంటి ఉన్నా పర్లేదు రిజిస్టర్ డాక్యుమెంట్ అవుతుంది. మీ దగ్గరికి ఒక ఆఫీసర్ వచ్చిన వార్డ్ ఆఫీసర్ వచ్చిన వాళ్ళ వర్గానికి మీరు మీ అందరికీ ఒకటి కాదు మీ నంబర్ ఇచ్చి వార్డ్ ఆఫీసర్ ఎలా చేయడం జరిగింది. ఆ వార్డ్ ఆఫీసర్ వస్తుంది దగ్గరికి వచ్చినప్పుడు ఎలిజిబుల్ కమిటీస్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళ ఇంటికి మీరు తీసుకెళ్ళి మీరు చూపించండి. 50 గజాల పైన ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. 50 గజాల కంటే కింద ఉంటే రాదు. మీరు 50 గజాల పైన ఉంటే నోటరీ అవ్వలేదు, మున్సిపల్ ట్యాక్స్ అవ్వలేదు, రిజిస్టర్ డాక్యుమెంట్ అవసరం లేదు. మీరు అటువంటి లిస్టు తీసుకొచ్చి మాకు ఇవ్వండి. మళ్ళీ చేయించేవాడు వాళ్ళు మున్సిపల్ ట్యాక్స్ కట్టిన రిసీప్ట్ ఉన్నా కానీ నేను చేయించే బాధ్యత. నాకు ఇబ్బంది ఉంటే నన్ను సంప్రదించగలరు, నేను చేస్తాను. లేదు మీకు ఇంకా మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర కూడా డైరెక్ట్ ఎక్కడ ఉన్నది మీరు అట్లా కూడా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు 21 డివిజన్ వాళ్ళు చనిపోయారు కాబట్టి 21 అటు ఇటు ఉంటారు కాబట్టి ఇప్పుడు రాలేకపోయారు. 41 డివిజన్ प्रेजेंट बना सागर गाड़ी इनका हाथ रहने से अपन गली में कांग्रेस टीआरएस के 10 साल कांग्रेस को जिंदा लगे वो तो इन अपने ऊपर है बोल के अपन कांग्रेस को गली में जिंदा लगे ये तो कांग्रेस जिंदा है नहीं कांग्रेस हर डिवीजन में कांग्रेस डिवीजन में प्रेसिडेंट एक में प्रेसिडेंट नहीं मिला आपको तो इसी जगह इन लोगों ने अपने को भरोसा करके ये अपन लोग भी मेहनत करें उनका भरोसा को रखे भाई। एक ही बात हो जो भी अगर आएंगे सामने आएंगे हर डिवीजन से मेहनत करो। कांग्रेस क्या पार्टी को कैसा डेवलप करना, पार्टी को कैसा आगे बढ़ाना, उसके ऊपर मेहनत करना। सागर भाई पार्टी आपके साथ है। आप अगर किसी को जानते हो तो आपको प्रमोशन मिलेगा। हमारे सिद्धौल में जरा है तकरीबन बैकवर्ड क्लास मेरे को आगे इम्प्लीमेंट करने के लिए बहुत मेहनत करना होगा। और वो बीच में जो ग्रुप तो बीच में थोड़े 20-25 लाख से तो वहाँ जाकर 20-25 लाख में जो 60 घराने जो है बस गए 25 लाख से और 60 में जो है